హాయ్ అందరికీ. ఇవాళ నేను మీకు కాకరకాయ కారం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. కాకరకాయల్ని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక టైపు. ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాకరకాయని ప్రతిరోజు ఒక ముద్దలోకి తీసుకుంటే చాలా మంచిదని అంటుంటారు కదా. ఇది ఒక వారం పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ కారాన్ని వేసుకొని తింటే చాలా కమ్మకమ్మగా ఉంటుంది. అలాంటి కాకరకాయని మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. కంపల్సరిగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయ కారాన్ని మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా కాకరకాయలు శుభ్రం కడుక్కొని తొడిమెలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి చెక్కుని పల్చగా లైట్గా తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే కాకరకాయలో ఉన్నటువంటి చేదు కొంతమేర ఈ పైన తీసేటువంటి చెక్కు రూపాన పోద్దనమాట. ఇప్పుడు ఇలా ప్రతి ఒక్క కాకరకాయని అలానే రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇలాగ మొత్తం శుభ్రంగా తీసేసుకున్న కాకరకాయల్ని మనం కట్ చేసుకుందాం. ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి. అన్నీ ఒకే పాలలో కట్ చేసుకోండి. లావు సన్నం అనేది సమానంగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్క కాకరకాయని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ కాకరకాయల్ని మనం ఒక గిన్నెలో వేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ కాకరకాయ లావు ఒకటి సన్నం ఒకటి అలా ఎందుకంటే సమానం కట్ చేసుకోమంది. వేగేటప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి కాబట్టి అన్నీ సమానం కట్ చేసుకోమన్నా. ఇప్పుడు ఇది మనం గిన్నెలో తీసుకుని అందులో పసుపు, ఉప్పు, మజ్జిగ వేసుకొని, పుల్లటి మజ్జిగ అయితే ఇంకా మంచిదండి. మజ్జిగ పోసుకొని, మజ్జిగ ఎంత పట్టికి పోసుకోవాలంటే ఆ కాకరకాయలు పైన మనకి మజ్జిగ కనిపించాలి అంతవరకు పోసుకొని బాగా కలిపేసేసి ఉప్పు పసుపు రెండు కలిసేలా కలిపేసేసి స్టవ్ పైన పెట్టండి. మంట మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన ఒక మూత పెడదాము. ఇప్పుడు ఈ కాకరకాయ లోపల ఉన్నటువంటి చేదనేది ఇంకొంత మేర ఇందులో పోద్దనమాట. ఇట్లాగా ఉడికేటప్పుడు ఇంకొంత మేర పోద్దనమాట. మధ్యలో మనం ఈ కాకరకాయలని కలబెట్టుకుంటూ రావాలి. కలబెట్టుకుంటూ మూత పెడుతూ రావాలి. కాకరకాయలోని నీరంతా కూడా పూర్తిగా దీని మీదే ఆవిరి మీదే పోద్దనమాట. పోయినాక మనం కొంచెం చల్లారబెట్టుకొని నూనె పొయ్యి మీద పెట్టుకొని ఈ కాకరకాయల్ని ఈ నూనెలో వేసి వేయించుకోండి. ఈ వేయించుకునేటప్పుడు ఈ ఫుల్ మంట మీద పెట్టి వేయించుకుంటే కాకరకాయలు తొందరగా మాడిపోతాయి. సో హాఫ్ మంట మీద పెట్టేసి కాకరకాయలని బాగా వేయించుకోండి. ఈ కాకరకాయలు మరీ ఎక్కువ వేగనవసరం లేదండి. ఇలా కొంచెం చూడటానికి మెత్తదనంగా కనిపించాలి కాకరకాయ. అలా వేగిన కాకరకాయలని మనం మొత్తంగా బయటికి తీసి పెట్టుకుందాము. ఈ నూనె వేస్ట్ ఏం కాదండి. కొంతమేర మనం మళ్ళీ తాలింపుకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయలు చూడండి ఎలా వేగినాయో. ఇలా ఈ మెత్తదనంగా వేగితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ సిద్ధం చేసుకుందాం. దానికి ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని జార్లో వేసుకోవాలి. 2 ఉల్లిపాయలకి ఒక చిన్నుల్లిపాయ పాయ పడుతుందండి. వీటికి తోలు తీనవసరం లేదండి. పేస్ట్ చేసుకుంటాక ఇబ్బంది ఉండదు. సో ఇందులో కొంచెం కల్లుప్పు, కొంచెం జీలకర్ర, 2 స్పూన్లు కారం పడుతుంది. కారం మీ ఇష్టం అండి. మీరు ఎంత తినదలుచుకుంటే అంత వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను మొయినంగా వేసాను. ఇప్పుడు దీన్ని మనం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని తాలింపుకి ఇందాక వేయించిన కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ బాండీలోనే కొంచెం మనం మన ఆవాలు, మినపప్పు, కొంచెం ధనియాలు వేసుకొని ఈ మిక్సీకి వేసినటువంటి పేస్ట్ని ఈ తాలింపులో వేసేసుకొని బాగా కలిపేసేయండి. ఎందుకంటే మనం పచ్చి వేసాం కదా, చిన్నులపాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఆ ఘాటు అందులో వచ్చినటువంటి నీరు తగ్గాలండి. ఎందుకంటే మనం ఒక వారం రోజులు నిల్వ పెట్టుకోవాలంటే ఇవి పచ్చి వాసన లేకుండా నిల్వ ఉండేలాగా ఉండాలంటే కొంచెం వేగాలి. ఇలా వేగంగా మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. వేగినాక మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలబెట్టండి. కలబెడుతూ మధ్యలో ఇదంతా కూడా సన్నటి సెగ మీదే చేసుకోవాలి. కొంచెం ఆగుతూ మళ్ళీ వేగనిస్తూ కలబెట్టుకోండి. ఇందులో కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేయొచ్చండి. అది ఆప్షన్ అండి, మీ ఇష్టము. ఇలాగ బెల్లం కూడా బాగా కరిగేలాగా, బెల్లంలో నీరు కూడా కొంచెం తగ్గేదాకా కలబెట్టుకుంటూ రండి. అలా కలబెట్టంగా అది అంతా కూడా నీరంతా పోయి కొంచెం డ్రై అవుతుందండి. కొంచెం డ్రై అయినప్పుడు మనకి కాకరకాయ రెడీ అయినట్లు. ఈ కాకరకాయని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు మీరు కామెంట్ చేయండి. బాయ్.